హాయ్ హలో నమస్తే. తెలంగాణ గవర్నమెంట్ అంటే నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఏదన్నా ఒక మంచి పని పర్ఫెక్ట్గా చేశారంటే మాత్రం నిజంగా ఇదే అండి. ఎందుకంటే పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తే జీతంలో కోతే, తల్లిదండ్రులు చూసుకొని ప్రభుత్వ ఉద్యోగాల జీతంలోంచి 15% కట్ చేయబోతున్నారంట. నిజంగా 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 చాలా మంచి విషయం ఇది మాత్రం. రేవంత్ రెడ్డి గారు చరిత్రలో మిగిలిపోతారు. ఎందుకంటే ఎంతో కష్టపడి పెంచి పోషించి పెద్దవాళ్ళని చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన తర్వాత తల్లిదండ్రులని పక్కన పెడతారు చూడండి కొంతమందిని. అలాంటి వాళ్ళకి 15% జీతం కాదు, నన్ను అడిగితే మొత్తం జీతం కట్ చేసి పేరెంట్స్కి ఇచ్చేయాలి. అరే తల్లిదండ్రులకి పోషణ చూసుకోవడానికి బరువైనవాడు అసలు మనిషేనా వాడు? అసలు నీ బతికి అవసరం, నీ బతుకు ఒక బతికేనా ఇది? ఎవరైనా కానీ నువ్వు తల్లిదండ్రుల కష్టం మీదే పెరిగావు, తల్లిదండ్రుల కష్టం మీదే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావు. తల్లిదండ్రులను చూసుకోవడం బరువు అయితే అసలు నువ్వు బతికి భూమికి బరువు నీ వల్ల. చచ్చిపోవడం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అభ్యంతరం ఏం లేదు. మంచి డెసిషన్ తీసుకున్నారండి. నేరుగా పేరెంట్స్ ఖాతాలోకి అవన్నీ వేస్తారంట. తల్లిదండ్రులను విస్మరించే ప్రభుత్వ ఉద్యోగులు ఆట కట్టించేందుకు రాష్ట్ర సర్కార్ అత్యంత కఠినమైన నిర్ణయంతో ముసాయిదాను సిద్ధం చేస్తుంది. వృద్ధాప్యం తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసేవారి జీతం నుంచి ఏకంగా 15% కోత విధించేందుకు డ్రాఫ్ట్ రూపొందిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టు త్వరలో జరగబోయే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును సభలో ప్రవేశపెడతారంట. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానాల్లో బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే విచారణ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ సర్వీస్ రికార్డుల్లో తల్లిదండ్రుల పూర్తి వివరాలను విధిగా నమోదు చేయాలని నిబంధన తప్పనిసరి చేశారు. కట్ చేసిన సదరు జీతం మొత్తాన్ని ఉద్యోగి ప్రమేయంతో పని లేకుండా నేరుగా తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని శాశ్వత ఉద్యోగులతో పాటు కార్పొరేషన్లు, బోర్డులు వీళ్ళందరికీ ఇది ఉంటుందంటండి. నిజంగా మంచి విషయం. కేవలం ప్రభుత్వ ఉద్యోగులకి కాకుండా దేశంలోని పౌరులందరికీ వర్తించేలా కేంద్ర ప్రభుత్వం గతంలో చట్టం తీసుకొచ్చిందంటండి. దేశంలోని పౌరులందరికీ వర్తించిద్దంట. ఇది చూడండి, ఇదేంటి, కన్నవారి సంరక్షణ కోసం ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 పేరుతో రూపొందించింది. ఈ చట్టం నిబంధనల ప్రకారం వృద్ధులైన తల్లిదండ్రులు తమ నెలవారీ ఖర్చుల నిమిత్తం పిల్లల నుంచి భరణం కోరుతూ నేరుగా ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చు. బాధితుల వాదనల అనంతరం వారికి ప్రతి నెల నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించాల్సిందిగా న్యాయస్థానం పిల్లలను ఆదేశించే అవకాశం ఈ చట్టంలో ఉంటుంది. కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ పిల్లలు డబ్బులు చెల్లించడానికి నిరాకరిస్తే ఆ చర్యను నేరుగా కోర్టు దగ్గర కింద పరిగణిస్తారంట. అయితే ఇక్కడ గమనించాల్సిన ప్రధాన విషయం ఏమిటంటే కేంద్ర చట్టంలో అస్సాం రాష్ట్ర తరహాలో ఆటోమేటిక్ జీతం కదనే ఎక్కడా లేదు. సుదీర్ఘమైన న్యాయ పోరాటం చేయాల్సి రావటం, కోర్టు చుట్టూ తిరగలేక చాలామంది వృద్ధులు ఈ చట్టం వాడుకోలేకపోతున్నారంట. ఈ మన గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ మాత్రం డైరెక్ట్గా కోర్టులకు గిట్లకి ఏం పోవసరలా, డైరెక్ట్గా తీసి మీ అకౌంట్లో వేసేస్తారు. పాపం తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అండి, కొడుకు మీద కోర్టుకి ఏం వెళ్తాంలే ఇలాంటి వాడిని కన్నాం మనం, ఇంకా మన దౌర్భాగ్యం అని చాలామంది సైలెంట్ అయిపోతారు. కానీ ఇలాంటి వాళ్ళని ఇలానే చేయాలి, ఇంకా ఏమైనా చేసినా తప్పు లేదు. తల్లిదండ్రులకి భోజనం పెడతానికి బరువు ఈ బతుకేనా వాళ్ళది.